బ్లాగ్. ఏంటంటే ఇప్పుడే అండి ఫ్రెష్ అయిపోయాము, ఇంకా మార్కెట్కి అయితే వెళ్తున్నాము. కూరగాయలు అయితే అస్సలు లేవు. ఎర్లీ మార్నింగే మార్కెట్ అయితే ఉంటుంది, 10 తర్వాత అసలు మార్కెట్ ఉండదు. ఇంకెక్కడైనా సూపర్ మార్కెట్కి వెళ్తే అది కాస్ట్ ఎక్కువ అండి, మార్కెట్లో కొంత తక్కువ అవుతుంది. సరేనా, మార్కెట్కి అయితే వెళ్దామా? మార్కెట్కి అయితే వెళ్ళిపోతున్నాము. మార్కెట్కి అయితే వచ్చేసామండి. మార్కెట్ లోపల ఆకుకూరలు ఉండవు, మార్కెట్ బయటే ఉంటాయి. ప్రతి ఆకుకూర దొరుకుతుందండి, కానీ తొందరగా సేల్ అయిపోతాయి. ఆఖరికి గోరింటాకు కూడా దొరుకుతుంది. ఇప్పుడు కానీ గోరింటాకు ఉంటే చూపిస్తాను, లేదంటే ఇంకెప్పుడైనా మార్కెట్కి వచ్చినప్పుడు చూపిస్తాను. ఆకుకూరలు అయితే తీసుకున్నాను. వారానికి ఒక్కసారైనా తినాలి కదండి హెల్తీ ఫుడ్. ఆకుకూర పేర్లు అయితే నాకు ఏవి తెలీదు. ఇది నేను తీసుకునేది సిర్రాక్ లాగా ఉందని తీసుకున్నాను, కానీ అది సిర్రాక్ కాదంట. ఏదో ఒకటి ఆకుకూర సిర్రాక్ లాగే ఉందని నేనైతే తీసేసుకున్నాను. ఇప్పుడు మార్కెట్ లోపలికి అయితే వెళ్తున్నామండి. 500 మీటర్స్ ఉంటుంది మార్కెట్. ప్రతి ఒక్కటి దొరుకుతాయండి. అసలు చాలా రష్గా ఉంటుంది. మేము క్లోజింగ్ టైంలో వచ్చినట్టున్నాము, అందుకే రష్ అయితే ఏం లేదు, ఫ్రీగానే ఉంది. ఇంకా మనం లాస్ట్లో అండి మార్కెట్. మేము రెగ్యులర్గా అక్కడే తీసుకుంటాం మార్కెట్కి వస్తే. మనం తీసుకునే దగ్గర కలర్ఫుల్గా ఉందండి. ఇక్కడ దసరాకే బాగా చేస్తారంట. మనం దీపావళికి డెకరేషన్ చేసుకుంటాం, ఇక్కడ దసరాకి బాగా చేస్తారు. ప్రతి ఒక్క కూరగాయలు ఉంటాయండి, కానీ చీప్గా దొరుకుతాయి మార్కెట్లో. మనం సూపర్ మార్కెట్లో తీసుకునే కన్నా ఇక్కడ తీసుకునే చాలా బెటరు. ప్రతి ఒక్క కూరగాయలు దొరుకుతాయండి, ఫ్రెష్గా దొరుకుతాయి, చాలా తక్కువలోనే దొరుకుతాయి. చూసారు, క్యారెట్ అయితే మెరిసిపోతూ ఉంది అసలు. మేమైతే ఇవైతే తీసుకున్నామండి. ఇంక బిల్లింగ్కి అయితే ఇచ్చేస్తున్నాము. లాస్ట్లో టక్కాలి తీసుకునేదానికి వచ్చాము. టక్కాలి రేట్ ఎంత అక్క అంటే 30 రూపీస్ అన్నారు కేజీ. సరేలేని కేజీ టమాటాలు అయితే వేసుకున్నాము. ఇంకా 30 రూపీస్ అయితే ఇచ్చేసాము. ఇంకా బయటకైతే వెళ్ళిపోవాలి. మార్కెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకైతే ఇంటికి వెళ్దాం. ఏమేమి కూరగాయలు తెచ్చాము చూపించదా? రండి చూసేద్దాం ఏమేమి కూరగాయలు తెచ్చాము. సొరకాయ, బీన్స్, ఆనియన్, కాకరకాయ, క్యాబేజ్, పొటాటో, కీరకాయ, క్యారెట్, బీరకాయ, లెమన్, బీట్రూట్, టమాటో, ఆకుకూర, అలాగే కొత్తిమీర. నేను చూపించే వెజిటేబుల్స్ ఎంత అయిందనుకుంటున్నారో అదైతే లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు వెయిట్ లాస్ గురించి చెప్తాను. అదే అండి బూడిద గుమ్మడికాయ జ్యూస్. వారానికి నేను 2 టైమ్స్ తాగుతాను. చాలా అంటే చాలా బెటరు. టిఫిన్ టైంలో అదైతే తీసుకుంటున్నాను. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే వదలరు. నేను కూడా ఫస్ట్లో ఏదో అనుకున్నాను, కానీ అది టేస్ట్ చేస్తే వదలలేదు. ఇప్పుడు కాస్ట్ అయితే రివీల్ చేసిన. ఎంత అనుకుంటున్నారు? 500లోనే అయిపోయింది.